నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపు కొరకు అనుసరించాల్సిన వ్యూహాలపై నాయకులతో సమావేశమైన వేమూరు శాసనసభ్యులు నక్క ఆనంద్ బాబు. వైభవంగా కొనసాగుతున్న షరా బజార్లో వేంచేసి ఉన్న శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు. సోమవారం 10వ తరగతి విద్యార్థులకు ఫ్రీ పబ్లిక్ పరీక్షలు నిర్వహించినట్లు మండల విద్యాశాఖ అధికారి జయంతిబాబు తెలిపారు. మార్చి 18వ తేదీ నుండి జరగబోయే 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు సన్నాహకమని, ఈ పరీక్షలు దోహదపడతాయని చెప్పారు. విద్యార్థులు వారి యొక్క లోపాలను గుర్తించి సరిచేసుకునే అవకాశం ఈ పరీక్షల ద్వారా కలుగుతుందన్నారు. ఈరోజు 10వ తరగతి విద్యార్థులకు ఫ్రీ పబ్లిక్ పరీక్షలను నిర్వహించడం జరిగింది. ముందుగా ప్రథమ భాష తెలుగులో ఈరోజు పరీక్ష నిర్వహించారు. అదేవిధంగా కాంపోజిట్ కోర్సు విద్యార్థులకు కాంపోజిట్ కోర్సు పేపర్ను ఇవ్వడం జరిగింది. మండలంలో ఉన్నటువంటి అన్ని యాజమాన్యాల్లో 10వ తరగతి ఈ సంవత్సరం చదువుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా రాబోయే మార్చి 18వ తేదీ నుండి జరగబోయే 10వ తరగతి పరీక్షల కొరకు సన్నాహక లేకపోతే సంసిద్ధత ఏ విధంగా జరిగిందనేది ఒక విధంగా టెస్ట్ చేసుకోవడానికి ఈ పరీక్షలు విద్యార్థులకు ఉపయోగపడతాయి. ఇక్కడ ఈ పరీక్షల్లో వీళ్ళు ఏ విధమైనటువంటి లోపాలని కనబరిచారో ఆ లోపాలను సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యార్థులందరూ కూడా ఈ పరీక్షలను పబ్లిక్ పరీక్షలు అనే దృష్టితో రాసి దీనిలో మంచి మార్కులు సాధించే విధంగా కృషి చేయాలని, అదేవిధంగా మంచి మార్కులను సాధించకపోతే ఎందుకు సాధించలేకపోయాం, ఎక్కడ మనం తప్పు చేస్తున్నాం అనేది ఉపాధ్యాయుల ద్వారా తెలుసుకుని ఆ లోపాలని నివారించుకొని పబ్లిక్ పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకుని మంచి పర్సంటేజ్తో ఉత్తీర్ణత సాధించడానికి అవకాశం ఉంటుంది. గుంటూరు జిల్లాలో గుంటూరు బస్టాండ్ నుండి మహా కుంభమేళాకు ప్రత్యేక బస్ సర్వీసులను ఏర్పాటు చేసినట్లు తెనాలి డిపో మేనేజర్ రాజశేఖర్ తెలిపారు. ఈ నెల 15వ తేదీన గుంటూరు నుండి బస్సు ప్రారంభమవుతుందని, ఇందుకు సంబంధించి రిజర్వేషన్ ఇప్పటికే ప్రారంభించినట్లు చెప్పారు. 8 రోజుల పాటు 8,350 ఛార్జీతో ఈ సర్వీస్ను నడుపుతున్నట్లు తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. మహా కుంభమేళకి మన గుంటూరు జిల్లా నుంచి గుంటూరు నుండి 15వ తారీఖున ఉదయం 10 గంటలకి రిజర్వేషన్ ఓపెన్ చేయడం జరిగింది. ఈ మహాకుంభమేళకి ఎవరైనా ఆసక్తి గలవారు ఈ 15వ తారీఖున మనం ఏదైతే గుంటూరు నుంచి ఆపరేట్ చేస్తున్నామో ఆ బస్సులో రిజర్వేషన్ చేసుకొని ఆ మహాకుంభమేళకి 8 రోజుల ప్యాకేజీ 8,350 రూపాయలు అమౌంట్గా నిర్ధారించడం జరిగింది. కాబట్టి ఆ మహా కుంభమేళకి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్క ప్రయాణికుడు బుక్ చేసుకొని వెళ్ళవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపు కొరకు అనుసరించాల్సిన వ్యూహాలపై మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్క ఆనంద్ బాబు కూటమి నాయకులతో సమావేశం నిర్వహించారు. తెనాలిలోని స్వర్ణాయన్ హోటల్లో జరిగిన సమావేశంలో ఎమ్మెల్సీ ఎన్నికల వేమూరు నియోజకవర్గ అబ్జర్వర్, ఆంధ్రప్రదేశ్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా షేక్ ముస్తక్ అహ్మద్, వేమూరు నియోజకవర్గ అబ్జర్వర్గా వంగ సాంబిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేమూరు నియోజకవర్గం నుండి ఆలపాటికి అత్యధికంగా మొదటి ప్రాధాన్యత ఓట్లు వేయించాలని, అందుకోసం ప్రతి గ్రామంలో రోజు ఓటర్లను కలిసి టెలిగ్రామ్ చాట్లో అప్డేట్ చేయాలన్నారు. మన ప్రభుత్వం ఏర్పడ్డాక అమలు చేసిన అభివృద్ధిని ఓటర్లకి తెలియచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వేమూరు నియోజకవర్గంలోని 5 మండలాల ముఖ్య నాయకులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఓటర్ లిస్ట్ మన పార్టీ సభ్యత్వం నమోదు అయిపోయింది. ఎలక్షన్ అయిన మరుసటి రోజు నుంచి సంస్థాగత నిర్మాణం జరగబోతుంది. ఎలక్షన్లోనే ఆగాం. ఓటర్ మెంబర్షిప్ డ్రైవ్ అయిపోయింది. సంస్థాగత నిర్మాణం ఎలక్షన్ అయిన తెల్లారే మొదలవబోతుంది. ఎమ్మెల్సీ ఎలక్షన్ అయిన తెల్లారి సంస్థాగత నిర్మాణం ఇప్పుడు నేను చెప్పిన క్రైటీరియాలోనే ఉండబోతుంది. సేమ్ ఏఎస్ఎస్లు, బూత్, యూనిట్, క్లస్టరు, గ్రామ కమిటీ, మండల కమిటీ, సమన్వయ కమిటీ, జిల్లా కమిటీ, ఇది
ఉండబోతుంది. ఇది ఫైనల్గా ప్రతి ఒక్కరు కూడా మండల ప్రెసిడెంట్ ఉన్నా, పొలిట్ బ్యూరో మెంబర్ ఉన్నా, లేకపోతే ఇంకో పదవులో ఉన్న పార్టీ జనరల్ సెక్రటరీ ఉన్నా వాడు కేఎస్ఎస్లోనో బూత్లోనో ఒక బాధ్యత కనీసం 50 ఓట్లు 60 ఓట్లకైనా బాధ్యత తీసుకొని ఉండాలి పెద్ద లీడర్ కూడా. అది రేపు జరగబోతుంది. మీరేంటంటే ఇవాళ ఏదో చెప్తుంటే అసలు మీరందరూ మేము పెద్ద నాయకులు, మేము ఎందుకు మా పేర్లు ఎందుకు పెట్టుకోవాలన్నట్టు తీసేసుకుంటున్నారు. తీసేసుకోవట్లే కానీ రేపు మీకు ఏమైనా పదవులు ఇచ్చేటప్పుడు కూడా మీరు ఏం చేశారు, కనీసం కేఎస్ఎస్ కన్నా మీరు ఉన్నారు లేదా అనేది వాడు చూడబోతున్నారు. పోనీ ఇప్పుడు ఇచ్చిన వాళ్ళతో పని చేపిస్తారు, ఇప్పుడు పని చేపిస్తారు. మీరు ఇచ్చారు ఈ పేర్లన్నీ. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, దగ్గర 9,000 ఓట్లు ఉన్నాయి ఎమ్మెల్సీ ఓట్లు వెరిఫికేషన్ చేయమన్నారు. అంటే ఓటు వెరిఫికేషన్ అంటే ఓటరు ఇప్పుడు గ్రామాల వారీగా కూడా సాధ్యమైనంత వరకు విడదీశారు. ఇవన్నీ మీకు పంపించాం, వచ్చినాయి కదా దాదాపు 100 గ్రామాల వారి దగ్గర ఐడీలు ఉంటామంటే మొత్తం ఓట్లన్నీ 9,000 అనుకో. ఒక్కొక్క ఐడి కింద ఎన్ని చేస్తూ ఉంటుంది? 30. అందరూ సార్ మొత్తం చేయకపోయినా కూడా సగం మంది 200 పక్కన పెట్టినా కూడా తలా 100 అంటే 2 రోజులు చేయొచ్చుగా. తెలియరా? 2 రోజులు 3 రోజులు ఇప్పుడు చేస్తేనే కదా అయింది. ఇంత 2,535 చాలా చివరున్నాం మనం. చాలా బాధాకరమైన. తెనాలి మండల పెదరావూరు గ్రామంలోని శ్రీ అభయహస్త సుబ్రహ్మణ్య క్షేత్రంలో శ్రీ లక్ష్మీ గణపతి, శ్రీ బాలాంబిక సమేత శ్రీ సర్వహితేశ్వర స్వామివార్ల దేవస్థానం శంకుస్థాపన కార్యక్రమం సోమవారం ఘనంగా నిర్వహించారు. సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం నిర్మించి గత 5 సంవత్సరాలుగా చేస్తున్న అనేక ధార్మిక కార్యక్రమాలలో భాగంగా జగద్గురు శంకరాచార్య శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి ఆదేశాలతో భక్తులు స్వయంగా స్వామివారికి అభిషేకం నిర్వహించే విధంగా లోక కళ్యాణార్థం భక్తుల క్షేమాన్ని కోరుతూ నిర్మించనున్న ఆలయ శంకుస్థాపనలో భాగంగా భూమి పూజ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్నవారు సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం మరియు ఆశ్రమ నిర్వాహకులు చింతపల్లి సుబ్రహ్మణ్య శర్మ మరియు సిహెచ్ లక్ష్మీ నరసింహమూర్తి, ఆలయ అర్చకులు శుభం శర్మ, పాలడుగు లక్ష్మీనారాయణ భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. వాసుదేవ ప్రియాయ కుమార గురవే దంగణపతయే వక్రతుండ గణపతి గం 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 గసరముదే ఓం ఫల హరేదంతు చక్రవః ఇంద్రవత్తాయస్త అవక్షేత్రాని సంచరిందో సభోన ఇత్మోహనా ఘనః క్షోభనశ్చరుజనీనాం సంగ్రంథనాన విజయ గవేరస్య తగుంజేన బుజే కుంకుమ భవోద్భవాయ నమః భవకరణాయ నమో బలాయ నమో బలప్రమధరాయ నమః సర్వభూత నిష్ఠాపనర్వసు హవిజా వర్ధయంతి పెదరావూరు కొల్లూరు గ్రామ మధ్యంలో సుబ్రహ్మణ్యపురం అభయహస్త సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రంలో దానికి ఉత్తర భాగంలో భక్తుల ద్వారా దేవస్థానానికి సమర్పించబడ్డ భూమి యందు మహాలక్ష్మీ గణపతి, బాలాంబిక అమ్మవారు, అలాగే సర్వహితేశ్వరుడు అంటే పరమేశ్వరుడు ప్రధానంగా 3 పెద్ద దేవాలయాలు, వాటితో పాటుగా మనకి దత్తాత్రేయ స్వామి వారి యొక్క పాదుకా ప్రతిష్ఠ, కాలభైరవుడు, నవగ్రహాలు ఇంతవరకు ధ్వజస్తంభంతో సహా కలిపి నిర్మాణం చేయాలి అని సంకల్పించడం జరిగింది. మన గ్రామంలో ఉండేటువంటి భక్తులు అలాగే ఇంకా అనేక మంది వదాన్యులు ముఖ్యంగా కాంచీ శంకరాచార్య స్వామి వారి యొక్క దివ్య అనుగ్రహంతో, వారి యొక్క ఆశీస్సులతో, వారి యొక్క గైడ్ లైన్స్తో ఈ కార్యక్రమం అంతా కూడా చేపట్టడం జరిగింది. సుమారుగా 5,000 స్క్వేర్ ఫీట్తో పెద్ద ధ్యాన మందిరం వచ్చిన వాళ్ళు చక్కగా స్వయంగా అభిషేకం చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పిస్తూ అందరికీ కూడాను సంప్రదాయ దుస్తులతో ఎవరైనా స్వయంగా వెళ్ళి ఆ శివుడికి చెమ్మ నీళ్లు పోసుకునేటువంటి ఏర్పాటు, అలాగే చక్కగా కూర్చొని మనసారా తనివి తీరా దానికి కూడా టికెట్ పెట్టకుండా
కొబ్బరికాయ కొడితే టికెట్టు, దర్శనం టికెట్టు, హారతి టికెట్టు కాకుండా మన సనాతనమైనటువంటి ధర్మాన్ని పరిరక్షించడం కోసం మరి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మన కామకోటి పీఠం నుంచి ప్రత్యేకంగా స్వామివారి భక్తులు మాగంటి వారు కూడా వచ్చి ఉన్నారు. అట్లాగే మన గ్రామంలో ఉండేటువంటి రమేష్ బాబు గారు, మన దేవస్థానం వేద పండితులు అనేక మంది సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహణ చేయాలని, అలాగే మనకి ఊళ్ళో బాగా కన్స్ట్రక్షన్లో బాగా అనుభవం ఉన్న విజయ్ కుమార్ గారు, అనేక మంది అందరూ సహకరించాలి. స్థానిక షరాబ్ బజార్లోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో 3వ రోజైన సోమవారం ఉదయం స్వామివారి సూర్యప్రభ వాహన సేవ, రాత్రి చంద్రప్రభ వాహన సేవ అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ వంశపారంపర్య అర్చకులు రొంపిచెల్ల శ్రీనివాసమూర్తి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా నిర్వహించే కార్యక్రమాలను వివరించారు. అర్చకులు మాట్లాడుతూ పట్టణ పరిసర ప్రాంతాల్లోని భక్తులు వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాలలో పాల్గొని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి కృపకు పాత్రలు కావాల్సినదిగా కోరారు. 11వ తేదీన శ్రీ సువత్సల హనుమత్ కళ్యాణం, 12వ తేదీన శ్రీవారి రథోత్సవం, 13న పూర్ణాహుతి, 14న పుష్పోత్సవం జరుగుతాయని తెలిపారు. కార్యక్రమంలో ఆర్ సురేష్, వ్యవస్థాపక కుటుంబ సభ్యులు నితిన్ శాండిల్య, శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ సభ్యులు మూర్తి వెంకటేశ్వరరావు, గుడివాడ బాలకృష్ణ, జంజం రామారావు, మడుపల్లి చంద్రశేఖర్, సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ సభ్యులు పాల్గొన్నారు. అరుదైన ఆలయంగా విరాజిస్తున్నటువంటి తెనాలిలోని శ్రీ సూత్రాసంలో పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో గత 2 రోజులుగా స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఈ రోజున ఉదయం విశేష పూజాది కార్యక్రమాలు, నిత్యోహోమాది కార్యక్రమాలతో పాటు స్వామివారి సూర్యప్రభ వాహన సేవ, సాయంత్రం చంద్రప్రభ వాహన సేవలు జరుగుతాయి. అలాగే రేపు సాయంత్రం శ్రీ సూత్ర హనుమత్ కళ్యాణ మహోత్సవం ఎంతో వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. అలాగే 12వ తేదీన శ్రీవారి రథోత్సవం, 13 శ్రీచక్ర స్నానం, పూర్ణాహుతి, 14 పుష్పోత్సవాలతో ఈ యొక్క కార్యక్రమాలు ముగుస్తాయి. యావత్ భక్తజనావళి విశేషంగా పాల్గొని పంచముఖ ఆంజనేయుని దర్శించుకుని స్వామి ఆశీస్సులు పొందాలని కోరుతున్నాం. తెనాలి పట్టణ పురవీధుల్లో సూత్రాసంలో పంచముఖ ఆంజనేయ స్వామి ఈ రోజున సూర్యప్రభ వాహనం మీద దర్శనమిచ్చి భక్తులు పూజలు అందుకోవడం జరిగింది. వారందరికీ కూడా పంచముఖ ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఫార్మర్ పోర్టల్లో రైతులు తమ పేర్లు నమోదు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి జి ప్రేమ్ సాగర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం అందించే ప్రభుత్వ పథకాలు పొందాలంటే తప్పనిసరిగా ఏపీ ఫార్మర్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ అయి ఉండాలని తెలిపారు. సొంత భూమి కలిగిన రైతులు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సోమవారం నుండి ప్రతి గ్రామంలో రైతు సేవా కేంద్రంలో ఈ సేవలు అందుబాటులో వస్తాయని వెల్లడించారు. రైతుకు చెందిన పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డును తీసుకొని రైతు సేవా కేంద్రానికి వెళితే వ్యవసాయ సహాయకులు ఏపీ ఫార్మర్ పోర్టల్లో వివరాలు పొందుపరిచి యూనిక్ నెంబర్ ఇస్తారని తెలిపారు. దీని వలన ప్రభుత్వం అందించే రైతు భరోసా, యంత్ర పరికరాలు, సబ్సిడీపై ఎరువులు, రుణమాఫీ, ధాన్యం సేకరణ వంటి సేవలు అందిపుచ్చుకోవచ్చునని స్పష్టం చేశారు. రైతులు అందరూ ఈ సేవలను విధిగా వినియోగించుకోవాలని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పాఠశాలల్లో జాతీయ నులిపురుగు నివారణ దినోత్సవాన్ని నిర్వహించినట్లు మండల విద్యాశాఖ అధికారి జయంత్ బాబు తెలిపారు. పాఠశాలలో విద్యను అభ్యసించే విద్యార్థులందరికీ ఈ సందర్భంగా ఆల్బెండజోల్ మాత్రలను అందించినట్లు తెలిపారు. మండలంలోని సుమారు 9,500 మంది విద్యార్థులకు ఉపాధ్యాయులు, వైద్య సిబ్బంది సహకారంతో అందించినట్లు తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు సంవత్సరంలో 2 సార్లు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం ఫిబ్రవరి 10వ తేదీన జాతీయ స్థాయిలో జరుగుతుంది. అదేవిధంగా ఈ మ్యాపింగ్ డే కూడా 17వ తేదీన జరుగుతుంది. ఈ పాఠశాలలో విద్యను అభ్యసించున్నటువంటి విద్యార్థులందరికీ కూడా పాఠశాలలో ఈ ఆల్బెండజోల్ ట్యాబ్లెట్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మండలంలో ఉన్నటువంటి సుమారుగా 9,500 మంది విద్యార్థులందరూ కూడా ఈ ఆల్బెండజోల్ ట్యాబ్లెట్స్ వైద్య సిబ్బంది సహకారంతో మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ప్రతి పాఠశాలలోనూ వైద్య సిబ్బంది మరియు ఉపాధ్యాయుల సంయుక్త సహకారంతో విద్యార్థుల ఆరోగ్యం మెరుగుపరుచుకోవడానికి, అంటే ఈ నులిపురుగులు ఉండడం వలన విద్యార్థులకి రక్తహీనత, అదేవిధంగా అనారోగ్యం ఏర్పడడం, ఎదుగుదల సరిగా లేకపోవడం, ఈ ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి వీటిని నివారించడం కోసం సంవత్సరంలో 2 సార్లు ఈ ఆల్బెండజోల్ ట్యాబ్లెట్స్ను ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వం వీటిని ఉచితంగా పంపిణీ చేసి ప్రతి ఒక్క విద్యార్థి కూడా వీటిని వినియోగించుకునేలాగా చూడవలసిందిగా వైద్య ఆరోగ్య సిబ్బంది విద్యాశాఖ సహకారం కోరడంతో
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో వైద్య సిబ్బందికి మా ఉపాధ్యాయ సిబ్బంది సహకరించారు. తెనాలి సిగ్నేచర్ సిరీస్ పేరుతో తెనాలి చరిత్రను దృశ్య రూపంగా చిత్రీకరించబోతున్నట్లు దర్శకులు కనపర్తి రత్నాకర్ అన్నారు. తెనాలి చరిత్ర ఆధారంగా రూపొందించిన చిత్రం వీరస్థలి తెనాలి ఉత్తమ డాక్యుమెంటరీగా ఎంపికైంది. ఇందుకు సంబంధించి హైదరాబాద్ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఆదివారం నిర్వహించిన అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో చిత్ర దర్శకుడు రత్నాకర్ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జిల్లా కార్యదర్శి అంబటి శ్యామ్ సాగర్ సోమవారం అభినందన సభ నిర్వహించారు. స్థానిక టాలెంట్ ఎక్స్ప్రెస్ కార్యాలయంలో నిర్వహించిన సభకు పట్టణ రంగస్థల కళాకారుల సంఘం తెనాలి వర్కింగ్ ప్రెసిడెంట్ గరికపాటి సుబ్బారావు, సహజ కవి అయినాల మల్లేశ్వరరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అనంతరం వీరస్థలి తెనాలి చిత్ర దర్శకులు కనపర్తి రత్నాకర్, నటీనటులను ఫెడరేషన్ తెనాలి నాయకులు పుట్ట పున్నయ్య, ఎస్ఎస్ జహీర్లు సన్మానించారు. అనంతరం రత్నాకర్ మాట్లాడుతూ తెనాలి సిగ్నేచర్ సిరీస్ పేరుతో తెనాలి చరిత్రను దృశ్య రూపకాలుగా చిత్రీకరించబోతున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమం ద్వారా తెనాలి సిగ్నేచర్ సిరీస్ తొలి పలుకులు అన్నారు. తెనాలి స్వతంత్ర పోరాటాలను మూల కథగా ఎంచుకొని సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు అందించిన కథను దృశ్య రూపంగా మలిచినట్లు రత్నాకర్ తెలిపారు. మోడ్ ఫౌండేషన్, సౌమిత్ మీడియా ప్రజెంట్స్ సంయుక్త సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ 2025లో తెనాలి చరిత్ర ఆధారంగా రూపొందించిన వీరస్థలి తెనాలి చిత్రం ఉత్తమ ఫ్రీడమ్ ఫైట్ డాక్యుమెంటరీగా ఎంపికై మిస్ తెలంగాణ ప్రియాంక చేతుల మీదుగా అవార్డు అందుకోవడం సంతోషంగా ఉందన్నారు. వీరస్థలి తెనాలి చిత్రాన్ని ప్రోత్సహించిన నిర్మాతలు, ఆర్టిస్టులు తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. వీరస్థలి తెనాలి చిత్రం చరిత్రలో ఒక మైలురాయిగా నిలుస్తుందని చెప్పడం అతిశయోక్తి కాదని అయినాల మల్లేశ్వరరావు అన్నారు. రత్నాకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రాలు మరింత ప్రేక్షకాదరణ పొంది చరిత్ర సృష్టించాలన్నారు. చరిత్రను చిత్రంగా మలిచిన దర్శకుడు రత్నాకర్కు పట్టణ రంగస్థలం కళాకారుల సంఘం వెన్నుగా ఉంటుందని తెనాలి వర్కింగ్ ప్రెసిడెంట్ గరికపాటి సుబ్బారావు అన్నారు. చిత్రంలో నటీనటులుగా అవకాశం కల్పించిన దర్శకుడు రత్నాకర్ ఎప్పటికీ కృతజ్ఞతగా ఉంటామని నటులు బెల్లంకొండ వెంకట్, వసంత యామిని, కనపర్తి మధుకర్, కొమ్ము లింకన్ అన్నారు. వీరస్థలి తెనాలి ఇది మన తెనాలి పరిసర గ్రామాల్లో 1905 నుంచి 25 వరకు జరిగిన స్వాతంత్ర ఉద్యమ పోరాటం. ఇదే కథని మూల కథగా తీసుకొని డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు గారు అందించిన కథని ఇంకొంచెం రీసెర్చ్ చేసి చరిత్ర రూపంలో ఉన్న అక్షరాలని దృశ్య రూపంగా పెట్టాను వీరస్థలి తెనాలి ద్వారా. ఈ చిత్రం అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్లో ది బెస్ట్ ఫ్రీడమ్ ఫైట్ డాక్యుమెంటరీగా సెలెక్ట్ అవ్వడం చాలా గర్విస్తున్నాను. ఇదే స్ఫూర్తితో మరిన్ని భవిష్యత్ కార్యక్రమాలు చేస్తానని, తెనాలి సిగ్నేచర్స్ అనే పేరుతో ఇలాంటి వీర కథల్ని మన చరిత్రను దృశ్య రూపంగా మలచబోతున్నాం. దాన్ని పెట్టిన వెబ్ సిరీస్ పేరు తెనాలి సిగ్నేచర్స్. ఈ ప్రాజెక్ట్ని ఈరోజు అనౌన్స్ చేస్తున్నాను. కార్యక్రమంలో ఫెడరేషన్ నాయకులు ముహిపల్లి శ్రీకాంత్, మేకల సుబ్బారావు, సభ్యులు దేవరపల్లి నాగరాజు, ఉన్నం భోషణం, అత్తోట సంజయ్, దేవరపల్లి రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో మన వీరస్థలి తెనాలి సెలెక్ట్ అవటం, ఇతర రాష్ట్రాల నుంచి ఎక్కడెక్కడో హిమాచల్ ప్రదేశ్ నుంచి కానివ్వండి, కాశ్మీర్ నుంచి కానివ్వండి, ఇలాంటి ప్రదేశాల నుంచి కూడా అవార్డ్స్ రావడం, వాళ్ళలో మన తెనాలి నుంచి ఉండటం అసలు ఎవరు ఊహించిన విషయం అన్నమాట. మా అందరూ కూడా నేను బ్రిటిష్ అధికారిగా పాత్ర వేసినప్పుడు కానివ్వండి, రత్నాకర్ గారు ఆ అవార్డు ఇచ్చినప్పుడు కానీ ఒక పెద్ద సినిమాలు చూస్తుంటాం. మళ్ళీ అలాంటి సినిమాలు, అలాంటి ఎక్కువ నేషనల్ అవార్డ్స్ వచ్చిన వాటిల్లో మన వీరస్థలి తెనాలి ఉండటం అనేది నిజంగా ఆ హిస్టరీ తీసుకోవడం చాలామంది కూడా అందరూ హ్యాట్స్ ఆఫ్ అని చెప్పారు అనమాట. అంత గొప్ప దీన్ని టేకప్ చేయడం మామూలు విషయం కాదు. ఒక ఫ్రీడమ్ అంటే మన స్వాతంత్ర దినోత్సవం ముందు అంటే 1947 కదా మన స్వాతంత్రం వచ్చింది, 1905లో సబ్జెక్ట్ తీసుకోవడం అనేది మామూలు విషయం కాదు. మరి దాన్ని గుర్తించి ఇన్నేళ్ల తర్వాత వారిని రికగ్నైజ్ చేశారంటే ఇంకా సార్ ఎక్కడ పెట్టుకోవట్లే కానీ త్రూఅవుట్ ఎంటైర్ ఇండియా లెవెల్లో మొత్తం ఎక్కడ పెట్టినా కానీ దానికి ఇచ్చిన తర్వాత దేనికైనా సరే పని కాంప్లిమెంట్. అలాగే వారి సిస్టమ్ సినిమా చేస్తానని చెప్పినప్పుడు డిఓపి నేను ఫ్రీగా వస్తాను సార్, మీలాంటి వాళ్ళతో మేము వర్క్ చేస్తామని చెప్పనేసి అసలు నేను ఆర్టిస్ట్ అందరూ కలిసి అప్పటికప్పుడు ప్రెస్ మీట్లు పెట్టేసి వారికి ఇంటర్వ్యూస్ ఇవన్నీ తీసినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. లైఫ్లో జనాలు వాళ్ళందరూ కూడా గర్వపడే విషయం. 12వ తేదీన రోటరీ క్లబ్ వైకుంఠపురం ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్ మరియు
పట్టణ రంగస్థల కళాకారుల సంఘం తెనాలి వారి సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత కంటి దంత వైద్య శిబిరం నిర్వహించనున్నారు. సోమవారం స్థానిక బీసీ కాలనీలోని పట్టణ రంగస్థలం కళాకారుల భవనం నందు జరిగిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. పట్టణ రంగస్థల కళాకారుల సంఘం యొక్క సభ్యులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని, వారికి కావలసిన కళ్ళజోళ్లు, ఆపరేషన్లు మరియు మందులు కూడా ఉచితంగా పొందవచ్చునని తెలిపారు. 11వ తేదీ ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటలలోపు మన కళాకారుల భవనం బీసీ కాలనీకి ముందుగా వచ్చి తమ పేర్లు నమోదు చేయించుకోవాల్సిందని మనవి చేశారు. ఈ కార్యక్రమానికి తెనాలి పట్టణ రంగస్థల కళాకారుల సంఘం అధ్యక్షురాలు బుర్రా జయలక్ష్మి, రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ ఈదర శ్రీనివాసరావు, ఈదర రామారావు, చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు ఈదర వెంకట పూర్ణచంద్, సంఘాల సభ్యులు డి మురళీకృష్ణ, చెరుకుమల్లి సింగారావు, గరికపాటి సుబ్బారావు, ఆరాధ్యుల ఆదినారాయణ, కనపతి మధుకర్, దేవరపల్లి భవానీ, కొండమూది రమేష్, వెనిగల నారాయణ, శివప్రసాద్, గోళ్ల సుబ్రహ్మణ్యం, గుత్తా వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. కళల కానాసి తెనాలిలో కళాకారులు చాలా గొప్పగా కళలను ప్రోత్సహిస్తూ కళల్ని బతికిస్తున్నారు. అటువంటి కళాకారులకి ఏదో ఉడతబక్కిగా సేవ చేయాలనే తలంపుతో సాయి మాధవ్ గారి ఆధ్వర్యంలో తెనాలి రోటరీ క్లబ్ వారి సౌజన్యంతో రేపు ఎల్వి హాస్పిటల్ వారి ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ వారి సారథ్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం జరుగుతుంది. కాబట్టి ఈ తెనాలి పరిసర ప్రాంత కళాకారులందరూ వచ్చి వారి కళ్ళు పరీక్షించుకోవాలి. శుక్లంలో ఉన్న వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. ఏదన్నా కళ్ళజోళ్ళు అవసరమైన వారికి సంస్థ తరపున కళ్ళజోళ్ళు కూడా ఇవ్వటానికి ముందుకొస్తున్నాం. కాబట్టి కళాకారులందరూ ఈ శిబిరానికి వచ్చి ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని కోరుకుంటూ, ఇప్పుడు మీకు ఏదన్నా బాధలుంటే మీరు తప్పకుండా కన్ను కానీ పన్ను కానీ బాధలుంటే తప్పకుండా రండి, వండి చూపించుకోండి. 10 గంటల నుంచి మా వాళ్ళంతా ఇక్కడే ఉంటారు, మీరు తప్పకుండా రావాలి. పైగా ఇప్పుడు చాలామంది సంతోషిస్తున్నారు. నేను ఫోన్ చేస్తే అందరూ ఏమన్నారంటే, అమ్మ మీ పుణ్యం అంట ఇట్లా చేస్తున్నారు, లేకపోతే మాకు అసలు ఈ కన్ను చూపించుకోవడానికి డబ్బులు లేక కన్ను ఎంతో ఇబ్బంది పడుతున్నామని చాలామంది నేను ఫోన్ చేస్తే నాకు అందరూ చెప్పారు. వాళ్ళందరూ కూడా వచ్చి చూపించుకొని మీరు చక్కగా మందులు ఫ్రీగా ఇస్తారు. పైగానేమో ఆపరేషన్ కావాలన్నా కూడా ఫ్రీగా చేస్తారు, కళ్ళద్దాలు ఫ్రీగా ఇస్తారు. మీరు తప్పకుండా వచ్చి చూపించుకొని సంతోషంగా వెళ్ళండి, అది మా కోరిక. తెనాలి షరాబ్ బజార్లో కొలువైన భద్రావతి సహిత భావన ఋషి స్వామి కళ్యాణం ఈ నెల 30వ తేదీ నుండి కొనసాగుతుంది. ఈ క్రమంలో భక్తి శ్రద్ధలతో స్వామివారి సమారాధన నిర్వహించారు. భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణానికి చెందిన లక్ష్మీ కూచిపూడి కళా కేంద్రం నాట్యచారిణి వెంకటలక్ష్మి పర్యవేక్షణలో విద్యార్థినులు చేసిన నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. ఆ శ్రీరామనామం, ఆ తండ్రిని స్మరిస్తూ ఇందులోని శక్తిని అవుతాయి. ఇది ఒక విజ్ఞాన నాట్యాన్ని చిన్నతనం నుండే పిల్లలకి నేర్పించడం ద్వారా వాళ్ళు ఒక వ్యక్తిత్వ వికాసం చాలా అన్నవాడు చెప్పి ఎన్నాళ్ళ నుంచి తెస్తున్నాడు ఏమో నాకు అర్థం కావట్లేదు. శ్రీ భద్రావతి సమేత శ్రీ భావనాథ స్వామివారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా
ఈ రోజున దేవస్థానం వద్ద అటు గాంధీ చౌక్ సెంటర్ నుండి ఇటు దాదాపుగా గాడిబావు ఉపబజార్ సెంటర్ వరకు కూడా పద్మశాలి బౌద్ధమ సంఘీయులు మహిళామణులు అందరితో కూడా అన్న సంతర్పణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి కళ్యాణం అయిన తర్వాత మరొక ముఖ్యాంశంగా ఈ యొక్క అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పద్మశాలి బౌద్ధమ సంఘీయులు దాదాపుగా 8,500 మంది పాల్గొంటారు. ఈ రోజున కరెక్ట్గా 7 గంటలకే ఈ అన్న సంతర్పణ కార్యక్రమాన్ని బిగించేయడం జరిగింది. ఈ అన్న సంతర్పణ కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా చిన్నపిల్లలు కూచిపూడి నృత్య కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవం నుంచి రేపు 17వ తారీఖున పౌళింపు సేవలన్నీ పూర్తవుతాయి. శ్రీ భద్రావతి భవనాథ స్వామి కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఈ రోజున స్వామివారి కళ్యాణం అనంతరం ఇక్కడ అన్న సమారాధన కార్యక్రమం జరుగుతున్నది. ఈ కార్యక్రమం సంఘీయులందరూ పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేసి కన్నుల పండుగ చేసినందుకు సంఘీయులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపు కొరకు అనుసరించాల్సిన వ్యూహాలపై నాయకులతో సమావేశమైన వేమూరు శాసనసభ్యులు నక్క ఆనంద్ బాబు. వైభవంగా కొనసాగుతున్న షరా బజార్లో వేంచేసి ఉన్న శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.